త్యాగదనుల పోరాటాలు ప్రాణత్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో శనివారం భారత 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే విద్యార్థులను దేశభక్తి గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటిని ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తాను వైద్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన వివిధ విభాగాల వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసా పత్రాలు అందించారు. వారి సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుల ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచే స్వతంత్ర పోరాటాన్ని అనునిత్యం స్మరించుకోవాలని, నాటి అమరుల పోరాటాలను అనుక్షణం గుర్తు చేసుకోవాలని, అప్పుడే స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లేందుకు మార్గం మరింత సుగమం అవుతుందని ఆయన హితవు పలికారు. అనేక మంది అనారోగ్య సమస్యలతో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి వచ్చినప్పుడు వారికి వైద్యులు, సిబ్బంది సంతృప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. వారిలో స్ఫూర్తిని నింపారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల, డీసీహెచ్ఎస్ డాక్టర్ బేబీ కమల, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ దీనా, శానిటేషన్ సిఆర్ఓ దత్తు మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుప్రజోత్స్న పులకితయా పుల్లకుసుమిత సుమమిని సుహాసి మధుర భాషిణి వందే మాతరం మాతరం. గౌరవనీయ కృష్ణకారిని వేదికను అలంకరించవలసిందిగా ఇస్తున్నారు. బడేటి రాధాకృష్ణ గారికి ఈ 80 సంవత్సరాలు అయితే తర్వాత క్యాన్సర్ వంటి 2047కి మన భారతదేశాన్ని జెండావందనంకి ఆహ్వానించబడిన మీ అందరూ నర్సింగ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, మేడం ఎదురు లేకుండా ఎగరగా ఎప్పుడు మన శ్రీ కేకే గుప్తా గారికి హానరబుల్ డాక్టర్ ఎం రవిచంద్ర గారు, ప్రొఫెసర్. ఈరోజు 79 సంవత్సరాల నుండి 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది ఆ రోజున మన స్వతంత్రం కోసం పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరూ కూడా చేసింది మన ప్రజల కోసం అనేది మనం అందరం కూడా గుర్తించాలి. ఏదైతే ఒక వాయిస్ ఇచ్చారో గాంధీ గారు అవ్వచ్చు, అదేవిధంగా వల్లభాయ్ పటేల్ అవ్వచ్చు, ఆ పిలుపుని అందుకుని మనం ఆ రోజున అనేక ఉద్యమాలు రోడ్ల మీదకి వచ్చి మనం అందరం కూడా చేసాం. భారతీయం అంటే ఒక ఐక్యతగా మనం ఇక్కడ వివిధ వర్గాల వారు ఉండొచ్చు, కానీ అందరం భారతీయులు అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే కేకే గుప్తా గారు ఏ విషయంలోనే బాధ్యతాయుతంగా ఫలానాది ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఆయన కూడా అందించడం జరుగుతుంది. మీకు 30 కాదు 300 కావాలన్నా కూడా ఆయన ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రజలకి ఉపయోగపడుతుందంటే ఎవరైనా సరే మేము ముందుండి ఆ విధంగా మేము చేసి పెడతాం, చేయిస్తాం. కాబట్టి మీరు కూడా అదేవిధంగా ఏదైతే ఉన్నత దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో రేపు 2047వ సంవత్సరం వచ్చేసరికి భారత్ నెంబర్ 1లో ఉండాలి అని అంటే ఆ స్ఫూర్తిని మీరందరూ కూడా నింపవలసిన బాధ్యత మన మీద అందరి మీద కూడా ఉంది.
సాటివాడికి సాయం చేయాలనే ఉద్దేశంతో మీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి గౌరవంగా మర్యాదగా వచ్చినవాడు మరి మంచి ఆనందంగా బయటికి వెళ్ళాడనేటట్టుగా మీ అందరూ కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారు, డాక్టర్లు మేడమ్స్, మిగతా డాక్టర్స్, ఇక్కడ ఉన్న నర్సింగ్ విద్యార్థులు కానీ మరి వైద్య సిబ్బంది, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము మేడం గారు రెడ్ క్రాస్లో ఒక మీటింగ్లో కలిసినప్పుడు మేడం గారితో మాట్లాడుతూ అటు గైనార్కీ సెక్షన్ అటు సైడ్ కూడా ఇలాంటి షెల్టర్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పి అన్నాము. మా ఎమ్మెల్యే గారు మాకు ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు, మేము చేయటానికి రెడీగా ఉన్నాము. మేడం గారితో కూడా ఒక మాట చెప్పాం. ఆ మాట చెప్తే అప్పుడు మేడం గారు అన్నారు, దానికన్నా మాకు ముందు అర్జెంటుగా ఇంటర్నెట్ కనెక్షన్స్ కావాలండి, అది లేకపోవడంలో కమ్యూనికేషన్ తేడా వస్తుంది, గ్యాప్ వస్తుంది. రోగులకి సేవ అందించాలంటే ఒక డాక్టర్కి అనుసంధానం, ఇక్కడున్న పేషెంట్ను లేదా అక్కడున్న పేషెంట్ సమాచారం మనకు వస్తే అక్కడున్న డాక్టర్కి సమాచారం వెంటనే అందించి ఆ డాక్టర్ అక్కడ అటెండ్ అవ్వడానికి అవకాశం కలిగించేది మనకి ఇంటర్నెట్ సౌకర్యం. ఆ మాధ్యమం ఒక అవకాశం కావాలండి, ఇంటర్నెట్ కనెక్షన్స్ కావాలండి అన్నారు. 30 కనెక్షన్స్ ఈ హాస్పిటల్లో పెట్టాము. మరి ఇక్కడ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే డాక్టర్లు వారందరూ కూడా ఆ యాప్ని అన్లోడ్ చేసుకునే ఫోన్స్లో మరి రోగులకి అత్యుత్తమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు సూచన ప్రతిసారి కూడా ఆయన పబ్లిక్ ఏదో చెయ్యండి అంటారు. మరి వారి సూచనల ప్రకారమే మేము ఇలాంటివన్నీ చేస్తున్నాము. మరి డాక్టర్లు ఇది మేము చేయటం కాదు, మీరు ఉపయోగించి ఇక్కడికి వచ్చిన రోగులందరికీ కూడా సముచితంగా న్యాయబద్ధంగా అందరికీ సంపూర్ణంగా వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వన్స్ అగైన్. మన భారతీయులందరికీ కూడాను 80వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. పతాకం పైన ఎగురుతున్నది అంటే దానికి కారణం ఎందరో వాళ్ళ శ్రమ, కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళలో ఉన్న అనుసంధానము. ఒకరికి దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండి ఏ మీడియా లేని టైంలో వాళ్ళందరూ చర్చించుకొని ఒక తాటిపై నడిచి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. వికసిత భారత్ 2047కి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అందరం కూడా ముందుకు సాగి మన ధర్మాన్ని పాటిద్దామని ప్రమాణం చేద్దాము. సబ్ స్టాఫ్ అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. స్వాతంత్రం కొరకు పోరాడి వాళ్ళ ప్రాణాలను అర్పించి మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువుల కొరకు వాళ్ళ ఆయువులను ఇచ్చారు. ఆ గొప్ప స్వాతంత్ర యోధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను.